చేసేవాడు సాక్షాత్తు నాకే పుట్టాడు శౌరకళ్ళ రౌద్ర వీర అద్భుత శృంగార నీరస వీరలేవుడు ఒక్క మగాడు కొమ్ములు తిరిగిన కండలు కలిగిన ఎదలో మెదిలే మునగాడు ఒక్క మగాడు రాముడు సమరానా భీముడు ఎవరో అతగాడు ఒక్క మగాడు చెప్పింది చేసేవాడు చేసేది చెప్పేవాడు ఎవరో అతగాడు ఒక్క మగాడు Inspector Agni. Welcome Agni, welcome. My peru Devaraj. My business partners Kali and Ganesh. Very glad to meet you, Mr. Devaraj. Kali kavalani vachcha. Ganesh. చెప్పండి మీకేం పని కావాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ నగరంలో శాంతి భద్రతల్ని రౌడీ గుండాలు మీరే రక్షించాలి విప్లవకారులు నక్సలైట్లు ఉగ్రవాదులు మాలాంటి సీమంతుల ఆకారాన్ని అర్థం చేస్తున్నారు వారి బారి నుండి మాలాంటి నిజాయితీ పనులు మీరే రక్షణ కల్పించాలి ఈ అగ్ని అడుగు పెట్టిన చోట అవినీతి పరుల గుండెల్లో పిడుగులు కురుస్తాయి ఈ అగ్ని రంగంలోనికి దిగితే విప్లవకారులు ఊరి పొలిమేరల దాటి దూరంగా కాలంలో పారిపోతారు ఇక రౌడీలు గుండాలు అంటారా ఈ అగ్ని ఉక్కు పిడికిలి దెబ్బకి చట్టానికి సరెండర్ అవుతారు అగ్ని ఇన్స్పెక్టర్ అగ్ని మీ గొప్పతనం గురించి మాకు తెలుసు అగ్ని గతంలో మీరు చేసిన సాహస కృత్యాలు కథలుగా విన్నాం కానీ మీరు ఈ నగరానికి రావడం మాకెంతో సంతోషంగా ఉంది అగ్ని మీరెవరో విప్లవకారుల నుంచి సమస్య ఎదుర్కొన్నారని కమిషనర్ గారు చెప్పారు అవును నరసింహ అనేవాడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు మేము దుర్మార్గులమని హెచ్చరిస్తున్నాడు వాడు మమ్మల్ని అంతా చేయాలని శపథాలు చేస్తున్నాడు అగ్ని అవును ఇన్స్పెక్టర్ వాడిని మీరు వెంటనే అదుపులోకి తీసుకోవాలి అలాంటి వాడు మా వ్యాపారానికి అడ్డు రాకుండా చూసుకోవాలి అప్పుడే మేము నిశ్చింతగా ఉంటాం ఇప్పుడు ప్రతి ఒక్కడు ఉగ్రవాదం అడ్డం పెట్టుకుని దేశాన్ని దోచుకోవడం సర్వసాధారణం అయిపోయింది అలాంటి సంఘ విద్రోహ శక్తులను అంతం చేసేంత వరకు నేను ఊరుకోను మీరు నిశ్చింతగా ఉండండి మీరా మాత్రం భరోసా ఇస్తే మేము హాయిగా నిద్రపోతాం అగ్ని మా వ్యాపారాలు మేము హాయిగా చేసుకుంటాం చెప్పుకొని హాయిగా ఉంటాం నరసింహ కాదు వాడి బాబాయ్ అయినా సరే చట్టానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళని ఎవరైనా సరే చట్టానికి పట్టించేంత వరకు నేను నిద్రపోను వాళ్ళు నిద్రపోలేను గుడ్ బై చూశారుగా ఫ్రెండ్స్ వీడు మహా కరోడా ఇన్స్పెక్టర్ ఆ నరసింహగాన్ని వేటాడాలంటే ఈ ఒక్క ఇన్స్పెక్టర్ వల్లే అవుతుందని నేను ఇక్కడికి రప్పించాను వాడికి మన నిజ స్వరూపం తెలిస్తే మనం కూడా దడదల్లాడిస్తాడేమో వాడి వాళ్ళకం చూస్తే అలాగే ఉంది ఎందుకైనా మంచిది మనం కూడా కాస్త జాగ్రత్తగా ఉందాం కంగారు పడకండి ఫ్రెండ్స్ ప్రభుత్వంలో మనకు చాలా పలుకుబడి ఉంది
ఇక పోలీసులు గుండా మనకి ఎలాంటి అపాయము రాదు. నేను చూసుకుంటాను. కమాన్, మీరిద్దరు రిలాక్స్ కాండి. పోలీసుల చట్టం మిమ్మల్ని ఏం చేయలేవని మాకు బాగా తెలుసు. అందుకే మిమ్మల్ని అంత చేయాలని మేమే కట్టున్నాం. ఎవడ్రా నువ్వు? ఆ ఇంటికి వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నావు? గోండా నాయకుడువా విప్లవకారుడువా? నువ్వేమైనా నరసింహం కాదు కదా? నా పేరు విక్రమ్. నేను గోండా నాయకుని కాదు, రౌడీ షీటర్ని కాదు. ఉక్కు పాలతోనే ఉగ్రవాదాన్ని తాగి ఆడిత పీడిత పేద ప్రజల కోసం, భూస్వాముల కింద ఉక్కు పాదాల కింద నలిగిపోతున్న బడుగు జీవుల కోసం బతుకుతున్న మా అన్న నరసింహ మీకు హెచ్చరిక పంపాడు మిస్టర్ దేవరాజ్. ఓ నరసింహానుచరుడువా? రా సోదరా, కూర్చో. మన విషయాన్ని తాపీగా మాట్లాడుకుందాం. మీ తక్కువ కొన్ని కులాసా కబుర్లు చెప్పాలని రాలేదు మిస్టర్ దేవరాజ్. మీరు చేసిన పాపాలకు త్వరలోనే శిక్ష అనుభవించారో దగ్గర పడిందని హెచ్చరిక వచ్చాను. మేం పాపాలు చేసామా? ఎవరన్నారా మాట? పుణ్యాలు చేయటమే మా జన్మకు. ఇలా మమ్మల్ని బెదిరించడం అన్యాయము. పాపాలు చేయటం మీ పుణ్య హక్క. పాపాలు చేయటం పరమావధిగా నమ్ముకునే మీరు పుణ్యాల గురించి మాట్లాడతాం సిగ్గుచేటు. చూడు విక్రమ్, ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక టైంలో తప్పు చేయకుండా ఏమీ జరగదు. న్యాయం గురించి ధర్మం అంత మాత్రాన మా మేన మీ అన్న నరసింహ నిలబట్టడం న్యాయమా చెప్పు? మిస్టర్ దేవరాజ్, న్యాయం గురించి ధర్మం గురించి నువ్వు మా అన్న చెప్పేంత గొప్పవాడివా? ఏంటి మీ అన్న గొప్పతనం? మాలాంటి అమాయకులు హింసించి చంపడమేనా? మీరు అమాయకులు కాదు, అన్నం పెట్టిన చేతి నిర్దాసంగా నరికే పరమ కిరాతులు. ప్రతిరోజు మేమే అనేక మందికి అన్నం పెడుతున్నాం. మాకెవరు అన్నం పెట్టనక్కర్లేదు. పేదల రక్తాన్ని జలగల్లా పీల్చి అమాయకులైన ఆడపిల్లల మానపారాలతో జలగట్లాడి కోట్లు గడించే మీరు పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్ కట్టి విదేశీయులకు విందు భోజనాలు పెడతారు. చూడు విక్రమ్, మేము చేస్తున్నది పాపమో పుణ్యమో మాకు తెలుసు, ఆ పైన భగవంతుడికి తెలుసు. కానీ మీ అన్న నరసింహకు మాత్రం తెలియదుగా. కానీ ₹1 కోటి ఇస్తాను, తీసుకెళ్ళి మీ అన్న నరసింహకి ఇచ్చి ఆ డబ్బును మా తరపున మీరిద్దరు ప్రజాసేవ చేసుకోండి. నక్క జిత్తు ఉపయోగించి మా అన్న బారి నుంచి తప్పించుకోవాలంటాం మిస్టర్ దేవరాజ్. అందుకే నా ఇన్స్పెక్టర్ అగ్నిని ఈ ఊరు రప్పించావు. ఇన్స్పెక్టర్ అగ్నే కాదు, సూపుడు వేల్తో శాసించే జమత అగ్ని వచ్చిన మా అన్న బారి నుంచి తప్పించుకోవాలి మిస్టర్ దేవరాజ్. కమాండర్ ఎంత చక్కని ప్రదేశం ఇది. ఈ మొగలి పూల సువాసనను మోసుకొస్తున్న ఈ చల్లని పిల్లగాల్ని చూస్తుంటే మనసును పరవశింపజేస్తున్నాయి. కొత్త కొత్త ఆలోచనలు మత్తు గమ్మత్తు చేస్తున్నాయి. దివ్య నుంచి భూమికి దిగి వచ్చిన అప్సరసలా ముడిచిపోతుంటే చిలిపి చిలిపి ఆలోచనతో నా మనసు చిందరవదం చేస్తున్నాయి. ఎవరు నువ్వు? మై నేమ్ ఇస్ జగన్. అందాన్ని ఆధారించడం నా అలవాటు. మనసు వద్ద మనిషి తనివి తీరా పొందటం నా వీక్నెస్. నువ్వు మనసు పడ్డంత మాత్రాన ప్రతి మగవా నీకు దక్కుతుందనుకోవడం అది నీ పొరపాటు. చూడు మిస్, ఇంతకి నీ పేరేంటి? నా పేరు రమ్య. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్. నీలాగే నీ పేరు చాలా అందంగా ఉంది. పొగడటం నీకు అలవాటే కదా. పొగర్తు కాదు మిస్ రమ్య, మగాడి మనసును మరో లోకానికి తీసుకెళ్ళే నీ యవన సౌందర్యం చూస్తుంది నా గుండె లబ్ లబ్ అని కొట్టుకోవడం మానేసి లవ్ లవ్ అని కొట్టుకుంటుంది. పరాయి ఆడదాని ముందు ఇలా పచ్చిగా మాట్లాడటం సంస్కారం అనిపించుకోదు. సరసం గురించి మాట్లాడుతుంటే నువ్వు సంస్కారం గురించి మాట్లాడతావేంటే? సరసం గురించి మాట్లాడడానికి నేనేం నీ మరదల్ని కాదు. మర్యాదగా మాట్లాడితే నీకే మంచిది. నా మంచి గురించి నాకు బాగా తెలిసే. ఈ ఎనికి బాటలో నన్ను ఎదిరించే మనగాడే లేడు. నా దారి కట్టు రావద్దు. సొంత డబ్బా కొట్టడం ఆపి మర్యాదగా వచ్చిందారనే వెళ్ళు. నా
దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేసావో ఒళ్ళు పగిలిపోతుంది, జాగ్రత్త. చెప్పానుగా ఈ ఊరు అంత సీన్ లేదని. నా అనవసరంగా రెచ్చిపోయి నీ పచ్చని బతుకుల చిచ్చు పెట్టుకోవద్దు. అదే నేను చెప్తున్నాను. ఛీ, ప్రశాంతంగా ఉంటుంది కదా అని ఇక్కడికి వస్తే నీ వెదవాగుడుతో నా మూడంతా పాడు చేశావు. నాకు మాత్రం నిన్ను చూడగానే ఒళ్ళు వేడెక్కిపోయి మంచి మూడొచ్చింది. నీకు స్వర్గ లోపల అంచులు చూపిస్తారా? Come on! నన్నే కొడతావా? ఎంత ధైర్యం నీకు? చూడు నేను చేస్తాడు. ఎక్కడికి వస్తావే రావే? ఈ రోజు నా జట్టు నుంచి తప్పించుకోలేవు. ఎవడా నువ్వు? ఇది ఇల్లు అనుకున్నావా, పబ్లిక్ పార్క్ అనుకున్నావా? నా గురించి నీకు సరిగా తెలియదు. నా దారికి అడ్డొస్తే అన్యాయంగా చస్తావు. ఎంతమందిని చంపావురా? చంపుదువురా? నీకు అంత దమ్ముందా? మర్యాదగా నా జోలికి అడ్డు రావద్దు. ఇంకోసారి కానీ ఊళ్ళో కనిపించావుంటే కాల్చి పారేస్తా. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి రక్షించారు. వెల్కమ్ మిస్. నా పేరు రమ్య. మరి మీ పేరేమిటో తెలుసుకోవచ్చా? అగ్ని, ఇన్స్పెక్టర్ అగ్ని. అంటే మీరు పోలీస్ ఆఫీసర్ అన్నమాట. అవును రమ్య, నేను పోలీస్ ఆఫీసర్. మీరు మరోలా భావించకపోతే మిమ్మల్ని ఒక మాట అడగాలని ఉందండి. చెప్పండి. ఏమీ లేదు, పబ్లిక్ పార్కులో అందరూ నడిచే ఈ సమయంలో ఒక పట్టపగలు ఒక రౌడీ ఒక ఆడపిల్ల మీద అత్యాచారానికి దిగజారాడు అంటే ఈ ఎనికపాడు గ్రామంలో లా అండ్ ఆర్డర్ ఏ స్థాయిలో ఉందో చెప్తారా? వీలు కాదు రమ్య, ఎందుకంటే నేను ఈ ఊళ్ళో చార్జ్ షీట్ తీసుకొని 2 రోజులు అయింది. అయితే మీరు కూడా నాలాగే ఈ ఊరికి కొత్తనమాట. అవును రమ్య, అంటే మీరు కూడా కొత్త? మీ ఊరి ఇది కాదా? కాదండి, మాది గుంటూరు. మొన్న ఈ మధ్యనే ఇక్కడికి వచ్చాను. లక్కీగా మీరు పరిచయం అయ్యారు. అదేంటి రమ్య, పోలీసులు అనగానే అందరూ భయపడి పారిపోతారు. మరి నువ్వేంటి లక్కీగా ఉందంటున్నా? చూడండి, నా జీవితమే ఊహించని వింత కదా. ఊహించని మలుపులు తిరుగుతూ నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అదేమిటి రమ్య, నీకున్న ప్రాబ్లమ్స్ అయితే మాకు చెప్తే నాకు చేతనే సాయం చేస్తాను కదా. అభ్యంతరం ఏమీ లేదండి, మీతో చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. రేపు నేను స్టేషన్కి వచ్చి ఒక హత్య గురించి కంప్లైంట్ ఇస్తాను. రమ్య, తప్పకుండా రా. నీకు